భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం నేటితో పూర్తి కానుంది. ఇకపై మాజీ రాష్ట్రపతిగా గడపనున్న ఆయన కోసం ఢిల్లీలోని లుటైన్స్లో 10వ రాజాజీ మార్గ్ భవంతిని అధికారులు సిద్దం చేస్తున్నారు. ప్రణబ్ స్థానంలో రేపు దేశ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు స్వీకరించనుండగా అందుకోసం రాష్ట్రపతి భవన్ తుది ఏర్పాట్లు చేస్తోంది. భారత రాష్ట్రపతిగా విశిష్ట సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం నేటితో ముగియనుంది. దేశ 13వ రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవల్ని స్మరించుకుంటూ ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీలంతా ఘనమైన వీడ్కోలు పలకగా ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి వివిధ పదవులు చేపట్టి దేశ ప్రథమ పౌరుడిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ వీడి ఇకపై లుటియన్స్లోని 10 రాజాజీ మార్గంలో నివసించనున్నారు. అందుకోసం అధికారులు ఆ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. 2 అంతస్తుల ఈ బంగ్లా 11,776 చదరపు అడుగుల్లో సువిశాలమైన పచ్చిక తోటలతో విస్తరించి ఉంది. ఇప్పటికే ఈ భవనానికి రంగులతో తుది కోటింగ్ ఇవ్వగా కింది అంతస్తులో ప్రణబ్ చదువుకునేందుకు వీలుగా ఓ గ్రంథాలయముంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2015లో ఆయన చనిపోయే వరకు ఈ భవనంలోనే ఉండగా ఆ తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. మహేష్ శర్మ 10 అక్బర్ రోడ్లోని బంగ్లాకు మారగా ఇకపై మాజీ రాష్ట్రపతిగా మారనున్న ప్రణబ్ కోసం ఈ భవనాన్ని కేటాయించారు. రాజాజీ మార్గ్లోని ఈ భవనాన్ని గతంలో బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ 5 పేరున జార్జ్ ఎవెన్యూగా పిలిచేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత్కు చిట్టచివరి గవర్నర్ జనరల్గా పనిచేసిన సి రాజగోపాలాచారి పేరును ఈ భవంతికి పెట్టడం విశేషం. ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో రేపు దేశ నూతన రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ తుది ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే భద్రతా బలగాలు పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మంగళవారం ఉదయం జరిగే కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ కోవింద్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ పక్షాల నేతలు హాజరుకానున్నారు.